ఏం జరిగిపోయింది బాస్? మన పథకం పాడైపోయింది. అరే సుప్రసాద్, ఏం జరిగిందో చెప్పే. ఈ రోజు మన పని పూర్తి కాలేదు బాస్. ఏ పని గురించి నువ్వు అంటున్నది? అదే బాస్, రక్షణ రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్ళ గురించి. ఏమైంది? ఆ పైన మన చేతికి దొరకలేదు. ఆ మున్నాగాడు మోసం చేశాడా? వాడు మోసం చేయలేదు బాస్. పోలీసులు బాస్ చెప్పిన సమయం సరిగ్గా వచ్చాడు, ఫైల్ తెచ్చాడు. మరి ఏమైందిరా? పోలీసులు చుట్టుముట్టారా? కాదు బాస్, ఆ రాజశేఖర్ గారు అడ్డుపడ్డాడు. మన ప్లాన్ అంతా పాడు చేశారు బాస్. ఆరో కొడుకు అక్కడికి ఎందుకు వచ్చాడురా? వాడికి అసలు ఈ సంగతి ఎలా తెలిసింది? అదే అర్థం కాలేదు బాస్. సరిగ్గా సమయానికి వచ్చాడు, మన ప్లాన్ అంతా పాడు చేశాడు. మాట చెప్పడానికి నీకు సిగ్గు లేదట్రా? అయినా రెండు మఠాలకు సంబంధించిన దగ్గరికి వాడు ఎలా వచ్చాడు? నా కొడుకు అక్కడికక్కడ కట్టుకోకుండా నరికేయకుండా మీరు పిరికి బంద పారిపోయి వచ్చావు. ఈ తప్పుకు శిక్ష ఏమిటో తెలుసా? నిలువుగా నిన్ను కాల్చిపోతాయాలి. క్షమించండి బాస్. వాడు వచ్చి రాగానే పగబాబు వేసి బేవస్థ సృష్టించాడు. ఆ పగ మేము కాల్చారు అర్థం కాక గుడ్డిగా కాల్పులు జరిపాం బాస్. ఈ కాల్పులో వాడు చూడలేదా? లేదు బాస్, మన వారి నలుగురు ఆ ముండగాడి మనుషులు నలుగురు వచ్చారు, చచ్చారు చేతుల్లో. వాడు మాత్రం మెరుపుల మాయపడి బాస్. మరి ఆ పైలు ఏమైందిరా? ఆ ఫైల్ మన డబ్బు మొత్తం ఆ రాజశేఖర్ దోచుకుపోయాడు బాస్. ఇక లాభం లేదురా. నీలాంటి అసమాతులు నమ్ముకుంటే ఇక పనులు కుదరవు. నేనే డైరెక్టర్ గా రంగములకు దిగాలిరా. ఏనారైనా మీరు చెప్పిన పని పూర్తి చేయకుండా తిరిగి రాలేదు బాస్. అది ఈ రోజు జరిగింది. దానితో సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడడం కాదురా డోంగ్రే, శిక్ష అనుభవించాలి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను బాస్. మీ చేతుల్లో నేను సంతోషంగా చనిపోతాను. చనిపోవడం కాదురా, ఆ రాజసింహగాన్ని చంపాలి. వారిని కట్టుకోకుండా నరికేసి కాకులకి గద్దలకి వేయాలి. అప్పుడే అప్పుడే నా కసి చల్లారుతుందిరా. వాడిని చంపే అవకాశం నాకు ఇవ్వండి బాస్. మనకి జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాను. నో, వాడిని ఆ నీస్తమని కొట్టే గాని నేనే చంపాలి, నేనే చంపాలి. ఈ భాష దెబ్బ ఎలా ఉంటుందో వాడికి రుచి చూపించాలి. వాడి బతుకుండగానే వాడికి నరకం చూపించాలి. ఈయనిప్పుడే వాళ్ళు మన వాళ్ళు 10 మంది తీసుకుని వెళ్తాను. ఈ నగరం అంతా గాలిస్తాను. వాడు ఎక్కడ కాకుండా పట్టి బంధించి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను బాస్. 10 మందిని కాదురా, 25 మందిని తీసుకువెళ్ళు. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. వాడు ఎలాగైనా సరే జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి నా కాళ్ళ ముందు నిలబెట్టాలి. ఆ నా కొడుక్కి బతుకుండగానే నరకం చూపిస్తాను. నా కొడుకే ఇప్పుడే బయలుదేరుతారు బాస్.